హలో నమస్తే. మా స్పేస్ సినిమా లోకానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హారర్ కథా చిత్రాలతోటి ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందినటువంటి సుధీర్ బాబు సోనాక్షి సిన్హాని ధనపిశాచిలా మరోసారి మన ముందుకు తీసుకొస్తున్నాడు. జటాధర అనే హారర్ కథా చిత్రంతో. ఈ చిత్రం ఎలా ఉంది, హిట్ అయిందా లేక ఈ సినిమాకి ప్రేక్షకుల్ని బలిచ్చాడా అనేది మన రివ్యూలో చూసుకుందాం. ముందుగా చిత్ర తారాగణాన్ని చూసుకుంటే సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, శ్రీనివాస్ అవసరాల, ప్రదీప్ రావత్. సంగీతం చూసుకుంటే రాజీవ్ రావు. సినిమాటోగ్రఫీ సమీర్ కళ్యాణ్. ఎడిటింగ్ కార్తిక్ శ్రీనివాస్. నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్, శివానీ నారంగ్, అరుణ్ అగర్వాల్. దర్శకత్వం విషయానికి వస్తే అభిషేక్ జైస్వాల్, వెంకట్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈరోజు నవంబర్ 7వ తారీఖున రిలీజ్ అయ్యి హిందీ మరియు తెలుగు ద్విభాషా చిత్రంగా థియేటర్లకి చేరువైనటువంటి ఈ జటాధర ఏ విధంగా ఉంది, హిట్ మార్క్ను అందుకుందా, ఫ్లాప్ అయిందా చూద్దాం. నవంబర్ 7న మనందరి ముందుకి సినిమాల్లోకి వచ్చి అలరిస్తున్నటువంటి ఈ జటాధర సినిమా ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ఇప్పుడు చాలా కాలం తర్వాత సరైన హిట్ పడక ఎంతో కష్టపడుతున్నటువంటి సుధీర్ బాబు ఇప్పుడు విజయమే లక్ష్యంగా జటాధరతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా స్టోరీ కానీ చూసుకుంటే గుప్త నిధులు, లంకెబిందలు, ధనపిశాచాల గురించి మెయిన్ బ్యాక్డ్రాప్ మీద తీశారు ఈ సినిమా. దైవత్వం లాంటి అంశాలతో మిళితమై ఉన్న హారర్ చిత్రం ఇది అని చెప్పవచ్చు. మరి ఇందులో సోనాక్షి సిన్హాని ఎప్పుడూ ఒక గ్లామరస్ హీరోయిన్గానే చూస్తారు, కానీ ఈ సినిమాలో డైరెక్టర్కి ఎలా అనిపించిందో ఒక ధనపిశాచిగా సోనాక్షి సిన్హాని మన ముందుకు తీసుకొచ్చాడు. మరి సోనాక్షి సిన్హా ధనపిశాచిగా భయపెట్టిందా, సుధీర్ బాబుకి ఈ సినిమాతో మళ్ళీ విజయం దక్కిందా అనేది చూద్దాం. ఇప్పుడు కథ విషయానికి వస్తే శివగా సుధీర్ బాబు ఓ గోస్ట్ హంటర్గా ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. సైన్స్ని తప్ప దయ్యాల్ని అస్సలు నమ్మడు. ఎక్కడైనా దయ్యాలు ఉన్నాయని వినిపిస్తే చాలు వెంటనే అక్కడికి వాలిపోయి వెళ్ళి సైంటిఫిక్గా దయ్యాలు లేవని నిరూపించి వస్తూ ఉంటాడు సుధీర్ బాబు. ఓ బాబును తన తల్లి చంపుతున్నట్టుగా ఆ కళ అతను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. ఇలా సైన్స్ను మాత్రమే నమ్మే సుధీర్ బాబుకి చిన్నప్పటి నుంచి కూడా ఒక కళ వస్తూ ఉంటుందంట. ఆ కళ ఏంటంటే వాళ్ళ అమ్మగారు ఎవరో ఒక బాబుని చంపుతున్నట్టుగా కళ వస్తూ ఉంటుందంట. ఒకసారి శివమిత్రుడు ఒకరు రుద్రారం గ్రామంలో ఓ పాడుపడ్డ ఇంట్లో పరిశోధనకు వెళ్ళి అనుమానాస్పద రీతిలో మృత్యువాత పడతాడు. ఆ ఇంట్లో లంకబిందెలు కాపలాగా ఉండే ధనపిశాచి అతన్ని బలి తీసుకుంది అని ప్రచారం వినిపిస్తూ ఉంటుంది. దాన్ని ఛేదించేందుకు శివ ఆ ఊళ్ళో అడుగు పెడతాడు. మరి తర్వాత ఏమైంది, అసలు ఆ ఇంట్లో ధనపిశాచి నేపథ్యం ఏంటి, దానికి శివకి ఉన్న విరోధం ఏంటి, లంకబిందెలు దక్కించుకోవాలని ఆశపడ్డ శివమేనత్త శోభ, శిల్పా శిరోద్కర్ కథ ఏంటి అన్నది మిగిలిన కథాంశం మొత్తం. ఇక సినిమా ఎలా సాగిందంటే నిధులు, దానికి రక్షణగా ఉండే పిశాచి బంధాల నేపథ్యంలో ఉత్తరాదిలోనూ దక్షిణాదిలోనూ బోలెడన్ని చిత్రాలు వచ్చాయి. ఈ జటాధర కూడా ఆ కోవకి చెందిన చిత్రమే, కాకపోతే కొంచెం డిఫరెంట్ వే ఆఫ్ ఫీల్డింగ్లో ఈ సినిమాని మన ముందుకి తీసుకొచ్చారని చెప్పచ్చు. ఇది ప్రధానంగా ధనపిశాచి బంధనం నేపథ్యంలో సాగుతూ ఉంటుంది. నిజానికి ఈ తరహా కథలన్నీ ఎన్నోసార్లు చూసినా వాటిని తెరపై ఆవిష్కరించే తీరులోనే కొంచెం భిన్నమైన కోణంలో ఈ సినిమాని మన ముందుకు తెచ్చారు అని చెప్పచ్చు. ప్రేక్షకుల్ని కాస్త భయపెట్టి థ్రిల్ పంచగలిగితే చాలు బాక్సాఫీస్ బారులు కాసులు వర్షం కురిపిస్తాయి. కాకపోతే ఈ మ్యాజిక్ ఈ జటాధరలో కొంచెం లోపించిందని చెప్పచ్చు. పూర్వం నిధుల్ని భూముల్లో ఎందుకు దాచిపెట్టేవారు, దానికి రక్షణగా ధనపిశాచి బంధనాన్ని ఎందుకు వేసేవారో వివరిస్తూ కథని మొదలుపెట్టాడు డైరెక్టర్. లంకెబిందెల ఎపిసోడ్ని తెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు. కానీ గోస్ట్ హంటర్గా హీరో పాత్ర తెరపైకి వచ్చినప్పటి నుంచి అసలు కథ మొదలైనట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ ఓ స్పీడ్ బ్రేకర్గా సినిమాని కొంచెం హాల్ట్ చేసినట్టుగా ఉంటుంది. హీరో రుద్రారంలో అడుగు పెట్టడంతో అసలు కథలు మొదలవుతుంది. ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు కొంచెం థ్రిల్ని పంచుకొని పర్వాలేదనిపిస్తాయి. రుద్రారం గ్రామంలో పాడుబడ్డ ఇంటికి శివకి ఉన్న సంబంధం ఏంటి,
బాల్యంలో తన కుటుంబానికి జరిగిన అన్యాయం ఏంటి, ధనపిశాచి తనని ఎందుకు బలి తీసుకోవాలనుకుంటుంది, దాన్ని అడ్డుకునేందుకు తానేం చేశాడు అనే అంశాలతో సెకండ్ హాఫ్ సాగుతూ ఉంటుంది. సాధారణంగా ఇలాంటి కథలో హీరోకి బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉండాలి, లేదంటే ధనపిశాచి నేపథ్యం భయపెట్టేలా ఉండాలి. కానీ ఈ రెండు కూడా మిస్ అయినాయి అనిపిస్తుంది ఈ సినిమాలో. ధనపిశాచిగా సోనాక్షి సిన్హా గోల్డ్ షాప్కి ప్రసారం చేస్తున్నటువంటి ఒక మోడల్లా కనిపించిందే తప్ప పెద్ద దయ్యంలా కనిపించలేదని చెప్పచ్చు. ఒంటి నిండా నగలతో అప్పుడప్పుడు అతిథిలా మెరిసి మాయమవుతూ ఉంటుంది. ఆ పాత్ర ప్రభావం పెద్దగా ఏం లేదు, ఎందుకంటే ఆమెకి యాక్టింగ్ రోల్ పెద్దగా పర్ఫార్మెన్స్ చేసేది ఏమీ ఇవ్వలేదు ఇక్కడ. దానివల్ల పుట్టే భయం కథలో పెద్దగా కనిపించదు. అసలు ధనుషాచి శక్తి సామర్థ్యాలు ఏంటి, దానివల్ల హీరోకి ఎంత కఠినమైన సవాళ్లు ఎదురయ్యాయి అన్నది ఇంకాస్త బలంగా చూపించి ఉంటే సినిమా అద్భుతంగా వచ్చేది. ప్రీ క్లైమాక్స్లో హీరోకి ధనపిశాచికి మధ్య జరిగే వార్ సీక్వెన్స్ కూడా సాగతీతగా అనిపిస్తూ ఉంటుంది. ఒక రొటీన్ క్లైమాక్స్తో ఈ కథని మమా అనిపించేశాడు డైరెక్టర్. ఇద్దరు డైరెక్టర్లు ఉండటంతో కథని ఎటువైపు తీసుకెళ్లాలనే దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్గా వచ్చినట్టుగా ఉంది. ఒకళ్ళ ఐడియాలజీ ఒకళ్ళకి సరిపడక సినిమా ఆగమైనట్టుగా అనిపిస్తుంది. ధనపిశాచి బలిని కోరుకుంటుందంట, మరి ఈ సినిమాకి వచ్చిన ప్రేక్షకులు బలి అవుతున్నారేమో అనిపిస్తుంది. అంత ఘోరంగా ఉందని చెప్పాలి ఈ సినిమా. ఇక సినిమా విషయానికి వస్తే సుధీర్ బాబు నటన మాత్రం అద్భుతంగా ఉంది. ద్వితీయార్థంలో కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ కనిపిస్తాయి. ఇక బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం అనేది కథలో ఏం కనిపించలేదు. ఊహలకందే సన్నివేశాలు, ప్రథమార్థం అంతా కూడా చాలా డల్గా ఉండటం సినిమాకి నెగిటివ్గా చెప్పచ్చు. ఇక శివుడిలా జటాధరలో యాక్ట్ చేసిన ఆ పర్ఫార్మెన్స్ అంతగా కనిపించలేదని చెప్పచ్చు. సింగిల్ హ్యాండెడ్గా కష్టపడినప్పటికీ సోనాక్షి సిన్హా రోల్ని కొంచెం బలంగా తీర్చిదిద్దినట్టయితే ఈ సినిమా మరో లెవెల్లో ఆడేదని చెప్పచ్చు. సుధీర్ బాబు సినిమాలో ఒక కార్పొరేట్ జాబ్ చేస్తున్నప్పటికీ ఖాళీ సమయాల్లో ఈ గోస్ట్ హంటింగ్ చేయటం అనేది ఒక అలవాటుగా పెట్టుకుంటాడు తన ఫ్రెండ్స్తో కలిసి. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా టాలీవుడ్కి పరిచయం అవుతుందనగానే తను ఎంతో బాగా యాక్టింగ్ చేసి తన పర్ఫార్మెన్స్ చూపిస్తుందని అందరూ ఆశపడతారు. కానీ జస్ట్ ఒక గ్లామర్ డాల్గా, ఒక చిన్న దయ్యం బొమ్మలాగా కనిపించి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో జనాలందరూ సోనాక్షి సిన్హాని సుధీర్ బాబుని చూసి సినిమాకిలో వచ్చినప్పటికీ లోన అంత పర్ఫార్మెన్స్ కనిపించకపోవడంతో కొంచెం నిరాశ చెందుతారనటంలో అందరూ కూడా ఏకీభవిస్తూ ఉంటారు. ఇది పూర్వం నానమ్మలు ముసలివాళ్ళ ఇళ్ళల్లో చెప్పేటువంటి కొన్ని ఫోక్లోర్ అంటే కథలు, చందమామ కథలు లాంటి కొన్ని కథల్లోంచి తీసినటువంటి ఒక కథతోటి వెళ్ళినటువంటి ఈ సినిమా మూఢనమ్మకాలతోటి ఈ రోజుకి కూడా లంకెబిందలని, గుప్త నిధులని తిరిగే కొంత ఛాందసవాదుల గురించి ఈ సినిమాని తీసినట్టుగా ఉన్నప్పటికీ సరైన విధంగా కథను కానీ నడిపించి ఆ హారర్ని కానీ కరెక్ట్గా చూపించుంటే డెఫినెట్గా ఇది మరో ప్రేమ కథా చిత్రంలాగా అద్భుతంగా ఉండేది. కాకపోతే అటు సినిమాలో సరైన హారర్ని చూపించలేకపోయారు, చక్కని మెసేజ్ని కూడా అందించలేక ఆ రెండింటి మధ్యలో సంఘర్షణలో ఇద్దరు డైరెక్టర్లు కూడా ఈ సినిమాని విఫలం చేశారని చెప్పచ్చు. ఇక విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం పర్వాలేదు అనిపించినా ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కొంచెం తలనొప్పి తెప్పించే అంటంలో థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నట్టుగా సినిమా ఎందుకు వచ్చాంరా బాబు, తలనొప్పి పెంచుకున్నాం, జెండు బాం సీసా తెచ్చుకుంటే బాగుంటుంది అనిపించే విధంగా ఉందని ప్రేక్షకులు మాటగా చెప్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాకి మన సినిమా లోకం ఇచ్చే రివ్యూ 2.5.